ఏదన్నా పంచుకునేదానికి నా కర్ణాటక పక్క బార్డర్లో ఉన్నాను. ఆలూరు నియోజకవర్గము మా తమ్ముడున్న నియోజకవర్గం పక్కపక్కలో ఉంది కాబట్టి కష్ట సుఖాలు మేము పంచుకుంటాం అంతేదానికి. కానీ అక్కడ ఉన్న పెద్దలు కానీ ఎక్కడ కూడా ఎవరు కాంగ్రెస్తో కూడా ఎప్పుడు నేను చర్చించే విషయం ఎక్కడ కూడా లేదని చెప్పేసి నేను స్పష్టంగా చెప్తాను. బీసీలకు ఇంపార్టెన్స్ ఇస్తా అంటున్నారు సీఎం, మరి పార్టీ వదిలేసి వెళ్ళిపోతున్నప్పుడు మీకు సీట్ అడిగితే ఇవ్వలేకపోయారు ఆయన. బీసీలకి ఇంపార్టెంట్గా ఇస్తారనే దానికి కొన్ని విధంగా జరిగిండొచ్చు, కొన్ని దగ్గర లేదని చెప్పచ్చు. ఎందుకంటే నేను ఒక మాస్గా చెప్పాలంటే నేను చెప్పాలంటే ఈరోజు కర్నూలు జిల్లా తీసుకుందాం, రాష్ట్ర వ్యాప్తంగా తీసుకుందాం, నా 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 అనే పదానికి ఎక్కడ కూడా నాకు న్యాయం జరగలేదనేది నేను అనుకుంటున్నాను. ఎందుకని చెప్పేసి ఎవరైనా అడగచ్చు క్వశ్చన్, నా నా అనే పదానికి న్యాయం జరగలేదనేది. ఈరోజు కర్నూలు జిల్లాలో 14 నియోజకవర్గాలు ఉన్నాయి ఉమ్మడి జిల్లాలో. ఆ ఉమ్మడి జిల్లాలో న్యాయం ఎవరు జరిగింది అనేది మీరే ప్రశ్నించుకోండి. ఈరోజు 14 నియోజకవర్గంలో ఒక ముస్లిమ్స్, 2 ఎస్సీలు, ఒక బీసీ. నా భాషలో చెప్పాలంటే ఇలాగ చెప్పచ్చు, పెత్తందారులు పెద్దలు భాషలో చెప్పాలంటే అది కూడా చెప్పాలంటే చెప్తాను. చెప్పమంటావా? పెద్దలు మా నియోజకవర్గం ఇప్పుడు కర్నూలు జిల్లాలో అంటే రాయలసీమలో మాస్ జిల్లాలు పల్లె భాషలో చెప్పాలంటే పెద్దలు మాట్లాడుకునే తీరు, బీసీలు కాదు ఎస్సీలు కాదు మాట్లాడుకునే తీరులో పెద్దలంటే కొంతమంది ఈ చిన్న కులాలని చూసేవాళ్ళు పెద్దలు ఏమంటారంటే కర్నూలు జిల్లాలో ఎవడు తీసేసినాడప్ప పదవులు అంటే, నేను స్పష్టంగా నేను ఇప్పుడు చెప్తున్నా, ఒక బోయేని తీసేసినాడు, ఒక తురుకోళ్ళు తీసినారు, 2 ఎస్సీలు తీసినారు, మాదిగోళ్ళు తీసినారు అనే భావన మాట్లాడతారు. పెద్దలు మాట్లాడు, నేను కాదు మాట్లాడేది. పెద్దందారులు పెద్దలు ఉన్నారే నియోజకవర్గ అగ్గక్క ప్రజలు, వాళ్ళు మాట్లాడుకుంటారు. ఈ చిన్నకాలు కులాలతో పిలుస్తుంటారు వాళ్ళు. ఆ రకంగా నేను చెప్తున్నాను. ఆ బాధతో నా అనే పదానికి ఇక్కడ చెప్పాలంటే 11 నియోజకవర్గాల్లో యాస్టీజ్ ఉన్నవి. మా 4 నియోజకవర్గాల్లో అన్యాయం జరిగిందని చెప్పి నేను స్పష్టంగా చెప్పగలను. ఒకటే సమానంగా మీరు నన్ను అడగద్దండి, మీరు మీడియా సోదరులకి మీరు అందరూ తెలుసు, మరి నన్ను ప్రశ్నిస్తే అది మంచిది కాదు. మీరే తెలుసుకోవాలా, మీరే తెలుసుకొని మీరు ఉన్నింది నేను చెప్పిన విషయాలను వక్రీకరించుకోకున్నట్లు స్పష్టంగా నేను ఏం చెప్తానో సూటిగా మీరు చెప్పాలని చెప్పి మనస్ఫూర్తిగా మీడియా సోదరులకు నేను కోరుకుంటున్నాను. సరే, ఇది కూడా మంచి క్వశ్చనే. 2019 ఎన్నికల నేను మంత్రి పదవి అయిన తర్వాత 2022 వరకు కూడా నేను ఆయన్ని అలాగే చూశాను. మీరు ఏం చెప్పారో అదే పదానికి చూశాను. కానీ 22 తర్వాత ఆయన 22 తర్వాత ఒక శిల్పిగా మారిపోయినాడు. శిల్పి అంటే మీకు తెలుస్తుందా? ఇప్పుడు గుడిలో దేవాలయాల్లోన ఒక విగ్రహంలాగా మారిపోయినాడు, శిల్పంగా మారిపోయినాడు. ఆ శిల్పానికి 22 నుంచి పదాలు రావు. ఆ శిల్పానికి పూజారులు ఉంటారే, పూజారులు 2 పూజారులు ఉన్నారు. 2 పూజారులని మీరు అడుగుతారా? నేనే చెప్పంటావా? 2 పూజారులు, ధనంజయ రెడ్డి అయితేనేమి, సజ్జల రామకృష్ణారెడ్డి అయితేనేమి 2 పూజారులు. ఆ శిల్పికి విగ్రహం వెనకపోయేసి వాయిస్ ఇస్తారు. వాయిస్లో ఏమొస్తుందో అది ఆ శిల్ప నుంచి బ్యాక్ సైడ్ నుంచి ఆయనే మాట్లాడే తీరంగా, శిల్పనే మాట్లాడే తీరంగా ఆ 2 ఇస్తారు. వాళ్ళే పూజారులు 2. ఆ పూజారులు ఎలా అంటే వారసత్వంగా ఆ పూజారులకి కొడుకులకి న్యాయం చేస్తారు కానీ భక్తాదులకి న్యాయం చేయరని నేను స్పష్టంగా చెప్పగలను. ఇది మీరు ఏ రకంగా మీరు వివరించి రాస్తారో రాసుకోండి. ఏ పూజారైనా వారి వారసత్వానికి వాళ్ళ కొడుకులకే పెద్దపీట వేస్తారు కానీ భక్తాదులకు పెద్దపీట వేయరు అనేది ఈ సందర్భంగా నేను వివరంగా నేను చెప్పగలను. పూజ